హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి గృహలక్ష్మి వ్లాగ్స్. మీరు ఇంకా నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్ని తరిగి ఉంచుకున్నాను. కొత్తిమీర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ అన్నిటిని ముక్కలుగా తరిగి ఉంచుకొని, తిరమాత గింజలు కూడా, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి, బెండకాయ ముక్కలు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఒక చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత తిరమాత గింజలన్నిటినీ వేసుకొని అవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు, ఒట్టిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటినీ వేసి బాగా వేగిన తరువాత ఇప్పుడు 1/2 స్పూను ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తరువాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మూత మూసిపెట్టి ఈ బెండకాయల ముక్కలన్నీ బాగా మగ్గిన తరువాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అలాగే తగినన్ని నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా అందులో వేసుకొని 1 స్పూన్ బియ్యం పిండి తీసుకొని అందులోకి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ పులుసులోకే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని బెండకాయ ముక్కలు ఎంత దాకా ఉడికాయో చెక్ చేసి మూత మూసి 10-15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. లేదంటే బెండకాయల ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరని చల్లి దించేసుకోవాలి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.